ముందుగా ఈ వీడియో చూస్తున్న రైతన్నలందరికీ మన రైతే రాజు ఛానల్ సుస్వాగతం పలుకుతుంది. మనం ఈరోజు ఈ వీడియోలో అసలు మిర్చి విత్తనానికి మార్చిలాట్ అనే పేరు ఎలా వచ్చింది, మనం దేనిని మార్చిలాట్ అని పిలుస్తాం, ఇలా మార్చిలాట్ గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నది లోటస్ కంపెనీ ప్రిన్స్ వెరైటీ మిర్చి విత్తనం. మనకి ఇక్కడ దీని మీద డేట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ టెస్ట్ 5/3/24 ఉన్నది. డేట్ ఆఫ్ ప్యాకింగ్ 10/3/24 ఉన్నది. వ్యాలిడ్ అప్ టు 12 నెలల వరకు ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ మిలియన సీడ్స్ కంపెనీ వారిది జమున 116 మిర్చి విత్తనం వెరైటీ ఉన్నది. దీని మీద డేట్ వచ్చి 21/3/24, 31/3/24, 20/12/24. ఇక్కడ 3 అనేది మార్చ్ అన్నట్టు. మరో విత్తనం ప్యాకెట్ వచ్చేసి లోటస్ సీడ్స్ కంపెనీ వారిది అఖండ 2222 వెరైటీ. దీని మీద డేట్ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ టెస్ట్ 5/3/24 ఉంది. డేట్ ఆఫ్ ప్యాకింగ్ 10/3/24 ఉంది. మనకి దీని మీద సరిగా కనిపించట్లే. ఇంకో ప్యాకెట్ మీద చూద్దాం. దీని మీదకి వచ్చేసరికి డేట్ 5/3/24, డేట్ ఆఫ్ ప్యాకింగ్ 10/3/24, వ్యాలిడ్ అప్ టు 12/20/24. ఇలా మనం ఇప్పటి వరకు చూసిన 3 మిర్చి విత్తనం ప్యాకెట్లలో కామన్గా ఉన్న డేట్ 3వ నెల. ఇక్కడ 3వ నెల అంటే మార్చ్ నెల అని అర్థం. అంటే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు డిఓటి అంటే డేట్ ఆఫ్ టెస్ట్, డిఓపి అంటే డేట్ ఆఫ్ ప్యాకింగ్, ఇలా డేట్ ఆఫ్ టెస్ట్ను డేట్ ఆఫ్ ప్యాకింగ్ 3వ నెలలో అయినాయి. అందుకే మార్చి నెలలో అయినాయి కాబట్టి వాటిని మార్చిలాట్ అని అంటారు. అలా అని అన్ని చిల్లి విత్తనాల ప్యాకెట్లు అన్నీ మార్చి నెలలోనే టెస్టింగ్ అనేది కాదు. కొన్ని కంపెనీస్ వారు కొంచెం ముందు కూడా చేస్తారు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ చూస్తే 2వ నెలలో కూడా డేట్ ఆఫ్ టెస్టింగ్ అనేది అవుతుంది అన్నట్టు. ఇప్పుడు అవి ఫిబ్రవరి మంత్లో అయితే కాబట్టి అవి ఫిబ్రవరి లాట్ అంటే ఫెబ్ లాట్ అని వాటిని అంటారు. అలా అని ఇప్పుడు ఫిబ్రవరి లాటి మంచి, మార్చ్ లాటి మంచిగా విత్తనాలు అని అలా ఏమి ఉండదు. ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరి అయినది మార్చ్ కంటే ముందు అయిన లాట్. అలా ఇప్పుడు మార్చ్ అనేది ఇప్పుడు ఏప్రిల్ కంటే ముందైన లాట్ అన్నట్టు. అంటే ముందుగా తయారైన వాటిని మార్చి లాట్ అని అంటారు, వెనుకగా తయారైన వాటిని ఏప్రిల్, మే లాట్ అని అంటారు. ఇలా మన రైతన్నలందరూ ముందుగా తయారైన లాటే వేయాలని మార్చి లాట్ని ముందుగానే కొనుగోలు చేస్తారు. ఇలా ఇప్పుడు మీకు మార్చి లాట్ అంటే ఏంటిదో అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇలా ముందుగా తయారైన విత్తనాన్ని మార్చి లాట్ అని అంటారు. అలా అని వెనుకకి టెస్టింగ్ అయిన విత్తనాలన్నీ మంచివి కాదని కాదు. ఇక్కడ మార్చిలాట్ అంటే ముందుగా తయారైంది, ఇంకా మార్చిలాట్ కానివి కొంచెం వెనుకగా టెస్టింగ్ అయినాయని అంతే. ఇప్పుడు ఏదైనా సరే కంపెనీని బట్టి ఉంటుంది. మనం మంచి కంపెనీ విత్తనం పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది, అలాగే అన్ని రోగాల్ని తట్టుకొని నిలబడుతుంది. ఇప్పుడు మనం పత్తి విత్తనం ప్యాకెట్ గురించి తెలుసుకుందాం. మనం ఏ కంపెనీ అయినా సరే ఏ పత్తి విత్తనం ప్యాకెట్ తీసుకున్నా అది ఒరిజినల్దా డూప్లికేట్దా ఎలా తెలుసుకోవాలంటే మనం ఏ కంపెనీ అయినా సరే ఏ పత్తి విత్తనం ప్యాకెట్ తీసుకున్నా దాని మీద ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఖచ్చితంగా బోల్గార్డ్ మార్క్ అనేది ఉండాలి, లేకపోతే BG2 మార్క్ అని ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే అది ఒరిజినల్ది అని అర్థం. మీరు ఏ ప్యాకెట్ తీసుకున్నా ఈ మార్క్ ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఈ వీడియోలో ఇచ్చిన వివరాలన్నీ రైతన్నలకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. అలాగే మీకు ఇంకేమన్నా వివరాలు తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇట్లు మన రైతే రాజు ఛానల్. ధన్యవాదములు.